పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. అందరికీ నమస్కారం అండి. రసాస్వాదన, ఈ ప్రకృతి అంతా కూడా ఒక రసపాత్ర. ఎవరు ఎంత ఆస్వాదిస్తే అంత ఆస్వాదించవచ్చు. రసమయము ఈ జగత్తు. సరస్వతి అంటున్నాం, అందులో రసం ఉంది. సరస్సులో రసం ఉంది, సరస్సి అంటాం. సారస్వతం ఉంది, సారస్వతంలో రసం ఉన్నదే సారస్వతం. ఈ రసాస్వాదనకు మన తెలుగు సాహిత్యం అదే ఆషామాషి వ్యవహారం కాదు, ఏమాత్రము అది అల్పమైనది కాదు. మన తెలుగు సాహిత్యం అనల్పమైనటువంటి సాహిత్యం, విస్తారమైనటువంటిది. ఏ ఒక్కరికి అట్లా స్పర్శ మాత్రంగా ఆ సాహిత్యాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఇక రసాస్వాదనలో రససిద్ధి, రసైక సిద్ధి, రసాస్వాదన, రస పిపాస, రసానుభూతి, ఇవి ఇందులో ఉన్నవి. రసాస్వాదన చేస్తే రసానుభూతి కలుగుతుంది. అసలు ఏమిటి ఈ రసము? ఎలా వస్తుంది సాహిత్యంలో? ఎలా ఆస్వాదించగలుగుతాం దీన్ని అన్నట్లయితే, అసలు రసం అంటే ఏమిటో చూద్దాం. మన భౌతికంగా బాహ్యేంద్రియాలు అనుభూతి చెందే రసాలు కొన్ని ఉన్నాయి. మనం భోజనంలో రసం వాడుతుంటాం. చారు, దాని ఇంకో పేరు. మిరియాలు, ధనియాలు, సొంటి ఇత్యాదులు వేసి పెడతారు. అది మహా పసందుగా ఉంటుంది. పళ్ళ రసాలు ఉన్నాయి, మనకి అనేక పళ్ళ రసాలు ఉన్నాయి. సరే, ఇంకా వాట్సాప్లు, కోకోకోలాలు ఇవి ఉన్నాయనుకోండి, అవి కృత్రిమమైనటువంటి రసాలు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ రసాలను మనం ఆస్వాదిస్తుంటే మనకి నాలుకకు ఆ రుచి తెలుస్తుంది. అందుకనే నాలుకను రసన అన్నారు. ఈ నాలుకకు ఈ రుచి ఏం చేస్తుంది? నాలుక తిన్నగా మెదడుకి అందజేస్తుంది. మెదడు ఏం చేస్తుంది? మెదడు నుంచి మనస్సు లాక్కుంటుంది దాన్ని. ఈ రసానుభూతి అనేది మనస్సులో జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్న పళ్ళ రసాలు, మామిడి పళ్ళ రసాలు, అనాస పండు రసాలు, సపోటా పండు రసాలు ఎన్నో ఉన్నాయి. ఈ రసాలలో ఎక్కువ ఆస్వాదయోగ్యమైనది ఏమిటి అన్నట్లయితే పల్చటి రసాలు, చిక్కటి రసాలు అని ఉన్నాయి. ఇవన్నీ భౌతికం. నానా రుచులు ఉంటాయి, అనేక రుచుల కలయిక ఈ పళ్ళ రసాలు. ఇక సాహితీ రసం ఎలా ఉంటుంది? సాహితీ రసము కంటికి కనిపించదు. ఇది సాహితీ రసం నాలుకకు తెలియదు, చెవులకు తెలుస్తుంది. చెవులు ఈ రసానుభూతిని, అంటే ఆ రసం రుచి ఎలా ఉంది, బాగుందా లేదా, ఆ రసం గ్రోలినప్పుడు, ఆస్వాదించినప్పుడు మనలో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా చెవుల ద్వారా మెదడుకి చేరుతుంది. మెదడు నుంచి మనస్సుకు వెళ్తుంది. ఈ అనుభూతి అంటే అనుభవించటం. ఆ రసము గ్రోలటం వల్ల మనకి ఎటువంటి అనుభవం వచ్చింది ఈ శరీరానికి.
ఇక్కడ మనకి ఈ సాహితీ రసాస్వాదన, సంగీత రసాస్వాదన, కథలు, రచనలు, వచన కవితలు, ఎందులోనైనా సరే మరి కొంతమంది చమత్కారంగా మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో సైతము రసం ఉంటుంది. ఆ రసాన్ని మనం ఆస్వాదిస్తాం. ఆస్వాదించి అనుభూతి చెందేటప్పుడు మనలో రకరకాల మార్పులు వస్తాయి మన ఆలోచనలో. ఈ రసాలు 9 అని పేర్కొన్నారు మన వాళ్ళు. 9 రసాలు: శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరరసము, భయానకము, అద్భుతము, శాంతం. ఇట్లాగా ఈ 9 రకాల పేర్లు పెట్టారు. ఈ రస సిద్ధాంతం అని లాక్షణికులు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అయితే ఏదైనా ఒక మధురమైన పదార్థం మనం తింటున్నాం అనుకోండి, దాన్ని ఆస్వాదించడానికి ఆ పదార్థం ఎలా వండుతారు, దాంట్లో ఏది ఎంత వేస్తారు, బెల్లం ఎంత వేస్తారు, నెయ్యి ఎంత వేస్తారు, లేదా యాలకల పొడి ఎంత వేస్తారు అనేది తినేవాడికి తెలియక్కర్లేదు, ఆస్వాదించే వాడికి తెలియనక్కర్లేదు. ఈ రస సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నాం. ఎవరు తెలుసుకోవాలి అంటే రససిద్ధి చేసేవాడు, అంటే రచయిత, కవి. తాను రాసిన రచనలో ఆ రసస్ఫోరకాన్ని తీసుకురావాలి. అప్పుడు వాడు తెలుసుకోవాలి. అంటే ముందు రసాలు పుట్టాయి, ఆ రసాలు ఆస్వాదించే వాళ్ళు పుట్టారు, ఆ తర్వాత ఆ రసాలకి లక్షణాలు చెప్పేవాళ్ళు లాక్షణికులు పుట్టుకొచ్చారు. ముందు లక్షణం పుట్టి తర్వాత రసం పుట్టలేదు. ఇక ఈ రసాస్వాదనకు యోగ్యత ఉంది ఒకటి, అందరికీ సాధ్యం కాదు. రసాస్వాదనకు కావలసినటువంటి ప్రధానమైనటువంటిది రసహృదయం. దాన్నే సహృదయము అంటారు. దాని భావాన్నే రసజ్ఞత. ఆ రసజ్ఞత ఉన్న వాళ్ళకే ఈ రసాస్వాదన చేయగలుగుతారు. మరి ఇతరులకు ఈ రసాస్వాదన సాధ్యం కాదు. అందుకే వాళ్ళు దాన్ని దూరంగా పెట్టేస్తారు. వాళ్ళు ఆ రసాస్వాదన చేయరు. మరి ఈ రసాస్వాదన చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇంకా మనం డబ్బులు పెట్టి, డబ్బులు కాదు, బంగారం కాదు, రత్నాలు కాదు, మణిమాణిక్యాలు కాదు, వేటితోనూ కొనలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం విలువ లేనిది, అమూల్యమైన ఆనందం. ఈ అమూల్యమైన రసాస్వాదన వల్ల సిద్ధించిన ఆనందానుభూతి మనకి కలిగితే మన ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ముఖ్యంగా హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కవిత్వం రాసేవాళ్ళు, కవిత్వం చదివేవాళ్ళు, రచనలు చదివి సాహిత్యం మీద అభిరుచి కలిగిన వాళ్ళకి హృద్రోగాలు రావు. ఇంక ఇతర అలవాట్లు ఉంటే ఏమో చెప్పలేము. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అంతఃకరణ శుద్ధి అనేది రసాస్వాదన వల్ల లభిస్తుంది. మరి ఈ రసాస్వాదనకి నవరసాలు ఉన్నాయి. భవభూతి సంస్కృత నాటకకర్త, ఆయన అంటాడు, ఏకో రసకరుడయేవా అంటాడు. ఈ 9 రసాలు అన్ని పక్కన పెట్టండి, ఒకటే రసం ఉన్నది, కరుణ రసము. మీరు చెప్పే మిగిలినవన్నీ కూడా ఈ కరుణ రసాత్మకమైనటువంటివి. అంటే కరుణ స్పర్శగా కలిగిన రౌద్ర రసం సైతము ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. మరి అన్ని రచనల్లోనూ, మాటల్లోనూ, పద్యాల్లోనూ, సంగీతంలోనూ, అన్నింటిలోనూ కూడా మనం రసాస్వాదం చేయొచ్చు. ప్రకృతిలో కూడా రసాస్వాదం చేయొచ్చు. మన ఆదిభట్ల నారాయణదాస్ గారు తెలుగు గురించి చెప్తూ,
తలిరుల నవకమ్ము మొగ్గ సోయగమ్ము అని చెప్తారు. తలిరుల నవకం, చిగురుటాకుల్లో నవకం నవనవలాడుతూ ఉంటాయి. అలాగే మొగ్గ సోయగము, పూల మొగ్గలు ఉంటాయి. ఆ మొగ్గలో ఉన్నటువంటి సోగదనం, ఆ సోగ మొదట్లో ఏమో కొంచెం లావుగా ఉంటుంది, పైకి వెళ్ళి కొద్ది కోణాకారంలో ఉంటాయి మొగ్గలు. ఆ సోగదనం ఇంత అంతా కాదని చెబుతాడు ఆయన. సరే, ఈ మాటల్లో సైతము మనకి రసాస్వాదన కలుగుతుంది. అంటే ఏం లేదు, ఆ మాటలు వింటుంటే అవి చమత్కారంగా ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, లేదా మనకి ఆనందాన్ని కలిగించవచ్చు. ఇంకా ఇందులో శృంగారం ప్రధాన రసము అని వాదించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది శృంగారం అనగానే ప్రేయసి ప్రియులు, అదంతా కూడా సెక్స్, రతి అనుకుంటున్నారు. శృంగారానికి ఇంకో పదం ఉంది, సింగారం. మన వాళ్ళు వాడుతుంటారు, సింగారించుకొని బయలుదేరారు అంటారు. అలంకరించుకోవటం. శృంగారం అంటే ఆనందం అంతేనే, కానీ కేవలము మరో భావము దీనికి అంటకట్టరు. అందుకనే దీంట్లో మళ్ళీ మలిన శృంగారము, అమలిన శృంగారము, ఆధ్యాత్మిక శృంగారము, భౌతిక శృంగారము అని ఎన్నో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ భవభూతి ఉత్తర రామచరిత్ర ఆయన రాసిన నాటకం భవభూతి బ్రహ్మాండంగా ఉంటుంది అది. సరే, ఈ కరుణ రసాత్మకమైనటువంటి ఇతర రసాస్వాదన చాలా యోగ్యంగా ఉంటుంది, చాలా మహిమ కలిగి ఉంటుంది. ఆ రసానుభూతి అనుభవైక వేద్యము. మనం ఏదైనా జిలేబీ ఉంది ఎలా ఉంటుంది అంటే తీగ ఉంటుంది అంటాడు, మిఠాయి ఉంది తీగ ఉంది అంటాడు, జహంగీర్ ఉంది తీగ ఉంది అంటాడు, రసగుల్లాలు ఉన్నాయి తీగ ఉంది అంటాడు, బెల్లం ఎలా ఉంటుంది తీగ, పంచదార ఎలా ఉంటుంది తీగ. మరి ఇన్ని పదార్థాలు ఎందుకు? ఆ బెల్లం తినేయచ్చు కదా, తీపికి బదులు. ఏంది రుచి దానికి. ఈ రసాలు కూడా నవరసాలు ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఏ రసానుభూతి దానిది. ఈ అనుభూతి ఎలా ఉంటుందంటే ఎవడు చెప్పలేడు. ఈ మన భాష సరిపోదు, మాటలు సరిపోదు. భగవంతుడు వర్ణించాలంటే మన ఏ భాష సరిపోదు. అందుకనే వాడిని అన్నారు అవాంగ్మానస గోచరుడు అన్నారు. వాక్కుకి అందట, భాషకు అందట. ఈ అనుభూతి కూడా అటువంటిది. అనుభూతి అనిర్వచనీయమైనది, మాటలలో మనం చెప్పలేం. అనుభవించి తెలుసుకోవాలి, ఎవరికి వాడు అనుభవించి తెలుసుకోవాలి. ఇక చూడండి, రచయిత ఓ కవి రాశాడు. రాస్తే కవి రాసింది సైతము వాడికి ఆనందాన్ని ఇస్తుంది. వాడు రాసేటప్పుడు అంటే అయ్యో నేను వాడు అంటున్నాను అనుకోండి, కవయిత్రులు ఉన్నారు, చాలామంది కవయిత్రులు ఉన్నారు. కవులు కానీ రచయితలు కానీ కవయిత్రులు కానీ ఎవరైనా వాళ్ళు ఒకటి రాశారనుకోండి, రాయగానే చదువుకుంటారు, బాగుందా లేదా చూసుకుంటారు. తప్పనిసరిగా రాసేటప్పుడే వాళ్ళకి రసాస్వాదన కలుగుతుంది. వాళ్ళు రసాన్ని ఆస్వాదిస్తారు, బాగుందా లేదా రుచి చూస్తారు, నిజంగా వాళ్ళు ఆనందిస్తారు. అదే రచన వాళ్ళు సరే, ఆ రసాస్వాదన, ఆ రసానుభూతి మంచిదే, అది ఒక ఎత్తు. అదే రచనను సొంతంగా రాసుకున్న దాన్ని కవులు రచయితలు ఒక ఏడాది తర్వాత చదువుకున్నారు. కానీ వాడప్పుడు ఒక పాఠకుడు అవుతాడు. ఆ కవి తను రాసిన కావ్యమైనా సరే నిజమైన రసానుభూతి అప్పుడు పొందుతాడు. రాసినప్పుడు ఏమవుతుందంటే నేను అనేది చొరబడుతుంది అందులో, ఆ భావనలోకి. నేను, దాన్ని అహంకారం అంటాం. అహంకారం అంటే గర్వం అని చెప్పుకోకూడదు. నేను రాశాను అనే ఒక ఆత్మసంతృప్తి వాడికి ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది రచయితకి, కవికి. నేను బాగా రాశాను అని. కానీ అది ఒక ఏడాది అయ్యేసరికి ఏమవుతుంది, అందులో లోపాలు కనిపిస్తాయి. వీడికి నిజంగా మేలైంది అయినట్లయితే అప్పుడు ఆనందిస్తాడు. సరే, ఇది రసానుభూతి, రసాస్వాదన. ఇలా ఎంత గాలిలో కబుర్లు చెప్పుకున్నా మనం సోదాహరణంగా మనం చెప్పుకున్నాం. మనం ఏ కవులు ఎత్తుకోవాలి అన్నట్లయితే నానా రసాభ్యుదయోల్లాసిని విరాట పర్వమట ఉద్యోగాదులను కూడి అని తిక్కల మొట్టమొదట రసాభ్యుదయోల్లాసము అనే పదం వాడాడు. అందుకని అక్కడికి పోతాం. మనం ఏ కవి దగ్గరికి వెళ్ళినా సరే మనకి రసానుభూతి కలుగుతుంది ఆ రచనలో.
అది తిక్కన దగ్గరికి వెళ్తాం. ఈ తిక్కన తన భారతాన్ని, తెలుగు భారతాన్ని, ఆంధ్ర మహాభారతాన్ని హరిహరనాథుడికి అంకితించాడు. హరిహరనాథుడు అంటే విష్ణుమూర్తి శివుడు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి నమో బ్రహ్మణ్య దేవాయ అని నమస్కరిస్తారు. అవి హరిహరనాథుడు అని ఒక కొత్త దేవుడిని సృష్టించాడు. అసలు దేవుడి సృష్టి మానవ సృష్టి. మానవుడు భగవత్ ప్రేరితమైనటువంటి మనిషి సృష్టించాడు దేవుడు. అంటే భగవంతుని ప్రేరణ ఉంది. ఆ భగవంతుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే అనేక మంది అనేక చెప్తారు. కాదు, ఒక పరాత్పర శక్తి, ఒక పరాత్పరుడు, పరాశక్తి అంటారు. సర్వశక్తి సంపన్నత అక్కడ ఉంటుంది. ఆ ప్రేరణతోటే ఈ దేవుళ్ళు, రాముళ్ళు వీళ్ళందరినీ మనం పూజించడం, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అన్నీ వచ్చాయి. సరే, ఇక్కడ తిక్కన హరిహరనాథుడు అని మన బెంగళూరు రాజధాని కర్ణాటక, అది రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదట హరిహరనాథుడిని సృష్టించారు వాళ్ళు. ఆనాడు వైష్ణవులకి, శైవులకి మతద్వేషం బాగా విపరీతంగా ఉండేది. వాళ్ళు వైష్ణవులు 3 బొట్లు నామాలు పెట్టుకుంటే శైవులు వెళ్ళి నాకేసేవారు. ఈ శైవులు అడ్డబొట్టు పెట్టుకుంటే వైష్ణవులు వెళ్ళి నాకేసేవారు. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళిద్దరూ కూడాను ఆ బొట్టులో నాభి కలిపి పెట్టుకోవడం మొదలెట్టారు. వాళ్ళు నాకేగానే అక్కడికక్కడే చచ్చిపోయేవాడు, నాకినవాడు. అంతేనా, త్రిశూలాలు, నందకాలు. వాళ్ళు విష్ణుమూర్తి ఆయుధమేమో కత్తేది, ఖడ్గం. వీడి శివుడు ఆయుధం త్రిశూలం. ఒకళ్ళని పొడుచుకుని చచ్చిపోయేవారు. విష్ణువాళ్ళ ఇది 13-12 శతాబ్దాల్లో జరిగినటువంటిది. నిన్న కాక మన 12-13 శతాబ్దాలు. ఉత్సవాలు వచ్చాయనుకోండి, ఊరేగింపులు వచ్చాయనుకోండి, ఇంకంతే పీనుగుల పెంటలే వీధుల నిండా. మత విద్వేషం ఇవాళ మహమ్మదీయులు, క్రైస్తవులు, హిందువులు ఉన్నారే, ఈనాడు దానికంటే చాలా తక్కువ. కొంత మత సహనం అనే భావన చాలా మందిలో ఈవేళ వచ్చింది. అన్ని మతాలు ఒకటి, అప్పుడు ఉండేది కాదు. అటువంటి సమాజాన్ని ఆలోచన మార్చాలి, ఆ సమాజానికి సమదృష్టి ఇవ్వాలనే ఉద్దేశంతో హరిహరనాథుడిని వాళ్ళు ఒక దేవుడిని సృష్టించుకొని పూజించడం మొదలుపెట్టారు. తిక్కలు అనుసరించాడు. తన 15 పర్వతాలు మహాభారతాన్ని హరిహరనాథుడికి ఇచ్చాడు. ఇదంతా ఊరికే బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాం. ఇక్కడ తిక్కన కవి కదా, ఈ హరిహరనాథుడిని అడుగుతున్నాడు. మనం పూజ చేస్తాం కదా, పూజ చేసేటప్పుడు మెల్ల దండలేస్తాం, పాదాలపైన పూజలు చేస్తాం, మరి అభిషేకం చేస్తాం, మరి అగరవత్తులు చేస్తాం, నైవేద్యం పెడతాం. చూడండి ఎంత చమత్కారంగా తిక్కన అడుగుతున్నాడు. ఎందుకంటే తిక్కన కవి బ్రహ్మ అన్నాడు. ఆ తిక్కన తర్వాత భారతాన్ని అరణ్య పర్వశేషం పూరించిన ఎర్రన తిక్కనని మెచ్చుకుంటాడు. ఏమంటాడంటే, తను గావించిన సృష్టి తక్కురుల చేతం కాదు అని కవిత్రయంలో చివరి వాడైన ఎర్రన తిక్కన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాడు. అటువంటి తిక్కన హరిహరనాథుడిని అడుగుతున్నాడు. ఇక్కడ రసాస్వాదం యోగ్యమైనటువంటి భావన ఉంది. ఏమంటున్నాడు, హరిహరనాథ, నీకు ఏ దండ వేయమంటావయ్యా? నా దగ్గర 2 ఉన్నాయి. కిమస్తిమాలాం, పురేల దండ ఉంది ఇక్కడ, అది వెయ్యనా? కిం కౌస్తుభం వా, కౌస్తుభం అని కూర్చున్న దండ ఇక్కడ ఉంది. ఇందులో ఏది కావాలి నీకు? చూడండి ఎంత చమత్కారం. అంతటితో ఆగాడా? కిం కాలకూట, నీకు నైవేద్యం పెట్టాలనుకో, కాలకూటం కూడా సిద్ధంగా ఉంది, నైవేద్యం పెట్టమంటావా? కిమువా యశోదాస్తన్యం తవ స్వాదు వదమే ప్రభు అంటాడు. నీకు యశోద తరువాలు కావాలా, కాలకూటం కావాలా? చూడండి ఎంతటి చమత్కారం.
రసం ఎలా పుడుతుంది అంటే భావనలో రససిద్ధి కలుగుతుందిట. రసోచితమైన పదబంధం భావనకి ఆలంబనం అవుతుందిట. అంటే మనం రసాడప్పుడు అక్కడ ఏ రసం అయితే ఉత్పల్లితుందో ఆ రసానికి తగిన పదాలు ఎంచుకోవాలి. చిన్న శ్లోకం, సంస్కృత శ్లోకంలో ఎంత చమత్కారంగా అడుగుతున్నాడో చూడండి. మహాభారతం విరాట పర్వం నుంచి మొదలు పెట్టాడు కదా, అందులో కూడా చెప్పుకున్నాడు. తిక్కన ఈ శ్లోకం ఉటంకించాడు, ఆ హరిహరనాథుడికి అంకితించాడు. అటువంటి తిక్కనను మనం కొన్ని అక్కడక్కడ స్పర్శగా చూద్దాం. ముందు కొంచెం సన్నివేశం చెప్పుకుంటే మనం సైతము రసాస్వాదం చేయగలుగుతాం. రసాస్వాదన అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక కరుణ రసం అక్కడ ఉత్పల్లితుంది అనుకోండి, ఆ కరుణ రసం మనకు ఆవేశం అవుతుంది, మనం కూడా దుఃఖిస్తాం. అక్కడ ఏ పాత్రలో అయితే కరుణ రసాన్ని అక్కడ సృష్టిస్తున్నాడో కవి, కరుణ రసవాహిని పారిస్తున్నాడో, ఆ కరుణ రసం మనలో కూడా ప్రవహించి మన హృదయం కూడా వేదన చెందుతుంది, మన కన్నులు కూడా చెమర్చుతాయి, మన కన్నుల వెంట నీళ్లు కారుతాయి. అది కరుణ రసంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ ఒక చిన్న సన్నివేశం చెప్పుకుందాం. భారతంలో, తిక్కన భారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు. ద్రౌపది మాలిని వేషంలో, అదే వృత్తిలో విరాటరాజు కొలువులో అంతఃపురంలో ఉంటుంది. సుధేష్ణ రాణి. ఈ మాలిని మీద కీచకుడు, విరాటరాజు బావమరిది, వాడు రాజుగారి బావమరిది, వాడి కన్ను పడింది. అక్క వాడికి సహాయం చేసింది, తమ్ముడికి. ఈ ద్రౌపది చేతికి ఇచ్చి సురాపాత్ర పట్టుకెళ్ళి కీచుడికి ఇచ్చిరా అంది. పాపం ఎంతో చెప్పుకుంది, నాకు ఇలాంటి పనులు నేను చేయలేను, ఇంకెవరినైనా పురమాయించండి అని చెప్తే దేనికి దానికి ఆ సుదేష్ణ సర్ది చెప్పింది. నువ్వు నా మాట వినాల్సిందే అని ఆజ్ఞాపించింది. ఇక విధి లేక తడబడుతూ మనస్సంతా కూడా దుఃఖంతో నిండిపోతూ దైవాన్ని నిందించుకుంటూ తన విధిరాతకి ఈ సురాపాత్ర పట్టుకొని కీచుకొని ఇంటికి పెడుతుంది. ఇక ఈ సన్నివేశంలో ఆ ద్రౌపది వెళ్ళటం, అక్కడ సురాపాత్ర ఇవ్వటం, మనసులో చెలరేగే ఆలోచనలు, శంకించే కీడు, ఇవన్నీ తలుచుకుంటే ఒక మహారాణి భర్తలు అనన్య సామాన్యులు, అరివీర భయంకరులు, వీరులు, అటువంటి భర్తలు ఉన్నటువంటి ఒక స్త్రీకి దిక్కు లేకపోయింది. అక్కడ ఏమిటి ఈ దీనస్థితి అనిపిస్తుంది. మన హృదయం ఆర్ద్రం అవుతుంది, హృదయం ద్రవిస్తుంది. మాటలకు అంత శక్తి ఉదుగుతుంది. నల్ల రాయిని కూడా కరిగించే శక్తి పదాలకు. రచయిత కానీ కవి కానీ చేయవలసిందల్లా ఆ పదాల ఎంపిక, సంధించాలి. ఆ పదాలను సంధించాలంటే వాక్యం తయారు చేయాలి. ఆ వాక్యానికి తగినటువంటి సన్నివేశం ఉండాలి. సరే, వెళ్ళింది. ఆ కీచకుడు ఆమెను చేయి పట్టుకోపోయాడు, బంధించడానికి ప్రయత్నం చేశాడు. విడిపించుకుంది, పరిగెత్తుతుంది. వీడి వెనకాల పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ద్రౌపదిది ప్రాణమాన రక్షణ ప్రధానం. అందుకనే ఆమెకు ఎక్కడ లేని శక్తి వచ్చింది, వేగంగా పరిగెడుతుంది. కీచకుడిది అక్రమ ప్రవర్తన. కీచకుడు వీరుడు, వాడు సింహబలుడు, కానీ ఉచితానిచితాలు మర్చిపోయాడు. ఈ కామోద్రేకంలో వెంటబడుతున్నాడు, పరిగెడుతోంది. అల్లంత దూరంలో విరాటరాజు సభ తీర్చి ఉన్నాడు ఆరు బయట. అక్కడికి వెళితే మనకి రక్షణ దొరుకుతుంది అనుకుంది ద్రౌపది. ఆ దిశగా పరిగెడుతోంది. అమ్మ చేతికి చిక్కి జారిపోతున్నావా అనే కోపం, కచ్చి వచ్చేది. ఎగిరి ఒక్క తన్ను తన్నాడు.
ద్రౌపది బోర్లా పడిపోయింది. ఇక్కడ చూడండి, ద్రవించని హృదయం ఉండదు, చెమర్చని కన్ను ఉండదు. ఈ దృశ్యము విరాట్రాజు చూశాడు, ఆ కొలువులో ఉన్న వాళ్ళు చాలామంది చూశారు. అక్కడే ఉన్నాడు ధర్మరాజు కంకుపట్టు, వాడు చూశాడు. అదే సమయానికి అక్కడికి వచ్చాడు భీముడు. ఆ రోజు ఏం వండాలో తెలుసుకుందుకు వచ్చాడు. వాడి కళ్ళా పడింది. ఇక్కడ సామాన్యుడు, బలహీనుడు, అర్భకుడైనటువంటి వాడు సైతం తన భార్యకు అవమానం జరుగుతుంటే నోరు మూసుకుని తోక జాడించలేడు. ప్రాణాలు పోయినా సరే భార్యను రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తాడు నిజమైన భర్త అయితే, మగాడైతే. మహాబలవంతుడు, శక్తి సంపన్నుడు, జరాసంధుడిని చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, హిడింబాసురుణ్ణి చంపాడు అప్పటికే. అటువంటి వాడు చూస్తూ ఊరుకుంటాడా? సమర్థుడు. ఇక పట్టరాని కోపం వచ్చింది ఎవరికి? భీముడికి. ఇది రౌద్ర రసాన్ని ఇక్కడ మనకి రౌద్ర రసవాహిని పారిస్తున్నాడు తిక్కన. దీనికి స్పర్శ చూడండి, కరుణ రసం. అప్పుడు దాన్ని వర్ణిస్తాడు. ఆ తిక్కల మాటలు విందాం మనం. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలా, అంగముల్గనలగా సాంద్ర ఘర్మ సలిలమ్ములు బ్రహ్మ, నితంత తంత పీడన రడదశ్చ ప్రకుటీ చెటుల ప్రవృత్త రటదాస్యరంగ వికట భయద స్ఫురణ పరిణర్థమూర్తి అయి. నాకు ఎగిరిపోయింది ఎక్కడెక్కడ నటేశాను. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, అంగముల్గనలగా సాంద్రహర్మ సలిలమ్ములు గ్రహ్మ, నితంత దంత పీడన రడదాశ్చరంగ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణర్థమూర్తి అయి. ఆ కోపాన్ని వర్ణిస్తున్నాడు. ఇది రౌద్ర రసం. ఇది కనుక మనం ఇది అర్థమైతే కనీసం ఆ పదాలు వినేటప్పుడైనా సరే భీముడికి ఎంత కోపం వచ్చిందో అంత కోపం మనకి వస్తుంది. మనం కూడా ఆ కీచకుడిని విడిచిపడేయాలనిపిస్తుంది. అది రసానుభూతిలో, రసాస్వాదనలో ఉన్నటువంటి మహిమ. కానీ అంత కోపం వచ్చి చెప్తున్నాడు. కన్నుల నిప్పులు రాలా అనే మాట మొట్టమొదట చెప్పిన వాడు తిక్కనే. ఆ పదబంధం కొత్తదనం అది. అక్కడ అంతకుముందు ఎవరికి కూడా పద్మదళాయత నేత్రము అని వర్ణించారు. అది ఎర్ర తామర పువ్వులాగా ఎర్రబడిపోయే కళ్ళని కోపాన్ని వర్ణించేవారు, నన్నయ్య వర్ణిస్తారు. కానీ ఈ తిక్కన చూడండి ఎంత ముందుకు వెళ్ళాడు. కన్నుల నిప్పులు రాల, నిప్పులు రాలిపోతున్నాయి కళ్ళలో. అంగముల్ కన్నలుగా ఒళ్ళు వణుకుతుంది, కంపిస్తుంది. సాంద్ర ఘర్మ సలిలమ్ములు గ్రహ్మ, శరీరం అంతా కూడా చెమటలు కమ్మేస్తున్నాయి ఆ కోపావేశానికి. సాంద్ర ఘర్మ సలిలమ్ములు గ్రహ్మ, నితంత దంత పీడన రడలాస్యరంగ ప్రకుటీ చెటుల ప్రవృత్త. ఇక పళ్ళు పట 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 కొరుకుతున్నాయి. ఈ పళ్ళు కొరుకుతుంటే మధ్యలో వాయిస్తున్నట్టు. ఈ ముఖం అంతా కూడా రంగస్థలంలా మారిపోయింది. ఆ రంగస్థలంలో ఒక నర్తకి ఉంది అంటాడు. 2 కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇక్కడ కోపం వల్ల. ఆ ముడి కదులుతుంది. ఆ ముడి ఒక నర్తకిలా నాట్యం చేస్తుంది ఈ రంగస్థలంలో. ప్రళయ తాండవల్ల ఉంది ఆ మొహం. అది ఆ రంగస్థలంలో ఈ కనుబొమ్మల ముడి ఎక్కువ కోపం వచ్చినప్పుడు పడుతుంది. అది ప్రళయ తాండవమే చేస్తుంది. ఈ పళ్ళు పడబడా కొరుకుతున్నాడు. ఇక భయదస్ఫురణ పరిణర్థమూర్తి. అప్పుడు కనుక భీముడిని ఎవరైనా చూసినట్లయితే అడిలి చచ్చిపోవలసింది. భయదస్ఫురణ పరిణర్థమూర్తి అంటారు. అంత భయం కలిగిస్తుంది ఆ రూపం. వెంటనే ఇక్కడ తిక్కని చెబుతాడండి. ప్రళయ కాలానలమున రంగరించిన
రూపము గరణి ప్రళయ కాలానలమున గండరించిన రూపము గరణి. ఆ భీముడు ఎలా కనిపిస్తున్నట్టంటే ప్రళయకాలంలో అగ్ని పుడుతుంది, ఆ అగ్ని ముద్దను పట్టుకొచ్చేసి ఆ ముద్దతోటి ఒక బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో భీముడు అలా ఉన్నాడు. మొత్తం అంతా కూడా ఎర్రబడిపోయి ఉంది అసలు ఆ కోపంతో. భీముడిని చాలామంది నల్లగా ఉంటాడు, ముద్దులో ఉంటాడు, పెద్ద బాణపట్ట అనుకుంటారు. భీముడు చాలా అందమైన వాడు, పాండవులలో ఎర్రని ఛాయ కలిగినటువంటి వాడు భీముడు. ఎక్కడ బొద్దు ఉండదు, మృగోదరుడు, తోడేలు కడుపు వంటి కడుపు గలవాడు. తోడేలుకి అసలు ఎంత తిన్నా దాని బొద్ద బయటికి రాదు, అంత అందమైన వాడు భీముడు. ఆ కోపం సరే. ఇంతకీ ఇక్కడ మనకి ఈ రౌద్రం కనుక మనం చదువుతుంటే మనకు కూడా ఒళ్ళు పొంగిపోతుంది, వణుకు పుడుతుంది, మన పళ్ళు కూడా మనకి తెలియకుండా పటపట కొరకాలనిపిస్తుంది. అది రసాస్వాదన ఫలితం. దీనికి కరుణ రసాత్మకమైన రౌద్రం అంటాం దీన్ని. అంతటి మహావేశాన్ని, కోపావేశాన్ని ఒక సన్నని దారం బంధించేసింది. అదే అజ్ఞాతవాస నియమం. ఈ అజ్ఞాతవాసం నియమము అనే దారం అంతటి మహాబలవంతుడైనటువంటి గజబలుడు భీముడు 1000 ఏనుగుల బలం గలవాడు. అటువంటి వాడిని ఈ దారం బంధించేసింది, ఇంకా ముందుకు వెళ్ళనివ్వలేదు. అంతటి కోపం కూడా చల్లార్చుకోవాల్సి వచ్చింది. ఇది చదువుతుంటే మళ్ళీ ఎప్పుడైనా గుర్తుకొచ్చినట్లయితే ఇంకా భీముడి కోపం మన కళ్ళ ముందే కనపడుతుంది. ఆ ప్రళయకాల అగ్నితో తయారు చేసినటువంటి రూపం, దానికి ప్రాణం పోసాడు అనుకోండి, అది మన కళ్ళ ముందు కలుగుతుంది. మనకి ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఈ అనుభూతి, రసానుభూతి మనం అనుభవైక విద్యం ఎవరికి వాళ్ళు. మనం మళ్ళీ అది చదువుకున్నప్పుడే కలగాలి, విన్నప్పుడు కూడా మనకి కలుగుతుంది రసానుభూతి. ఇదే ఇంకొకటి. సరే, భీముడి కోపం ఎలా? ద్రౌపది గురించి చెప్పుకున్నాం. నాకు కొంచెం ఎంత టైం ఉందో చెప్తారండి. ఓకే, ఇంకా ద్రౌపదిని వదిలేస్తాం. ఇంకా మనం అలసాని పెద్దన్న దగ్గరికి వెళ్తాం. శృంగారం సింపుల్గా చెప్పుకున్నాం. అలసాని పెద్దన్న మనుచరిత్ర. ఈ శృంగారం చెప్పుకున్నాం అంటే మనం ఊరికే స్పర్శమాత్రంగా చెప్పుకోగలుగుతున్నాం, లోపల లోతుకి వెళ్ళలేకపోతున్నాం. సమయం అలా. ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు చాలా అందమైన వాడు. ఎంత అందమైన వాడు ప్రవరుడు అంటే అలేఖ్యతను విలాసుడు. అంటే ఫోటో తీయలేం, ప్రవరుడు అందాన్ని ఫోటో తీయలేం, ప్రవరుణ్ణి ఫోటో తీయగలం, కానీ ప్రవరుడు అందాన్ని ఏ కెమెరా ఫోటో తీయలేదు. అలేఖ్యతను విలాసుడు అంటే అది అంతటా అందగాడు. సరే, వాడికి ఏదో హిమాలయాలు చూడాలని కోరిక పుట్టింది, అక్కడికి వెళ్ళాడు. ఆ కాలి పసరు కరిగిపోయింది, ఇంటికి రాలేకపోయాడు. ఈ దారి ఎవరైనా చెప్తారేమో అని వెతుకుతున్నాడు. వెతుకుతుంటే అల్లంత దూరంలో ఈ గంధర్వ కన్య వరువుతిని కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఓ భవనం కనిపిస్తుంది, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, నాకు వీళ్ళు దారి చూపిస్తారు అని తిన్నగా అక్కడికి పెడతాడు. అడిగి, అమ్మా, నా పేరు ప్రవరుడు, మాది వరుణా నదీ తీరంలో మా ఊరుంది, హిమాలయ సౌందర్యం ఆస్వాదించాలని వచ్చాను. విధి వక్రించి నా కాలి పసరు కరిగిపోయింది, నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, దారి చెప్తావా అని అడుగుతాడు. వీడి చూపేమో ఆమె ఒక మాతృమూర్తిగా చూస్తున్నాడు, ఆ వరువుతిని చూపు వీడి అందాన్ని చూస్తుంది. వీడిని ఎలాగైనా మనం వీడితో పొందు కుదుర్చుకోవాలి, వీడిని ఎలాగైనా కొంతకాలం వీడితో శృంగార చేష్టలు అనుభవించాలి అని. వాళ్ళకి తప్పు కాదు గంధర్వ కంపలు,
మనుషులకే అది తప్పు మనకి. అప్పుడు ఇక్కడ పెద్దన వరూధిని నోట ప్రవరుడితో చెప్పిస్తున్నాడు. ఇంతలు కన్నులుండా తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర. ఇంతింత కన్నులు ఉన్నాయి నీకు, చంపకి చారడేసి కళ్ళు ఉన్నాయి, దారి చూపించమని అడుగుతున్నానంటే ఆ గుడ్డివాడవా నువ్వు అని చెప్పి ఇంకా ఏమంటుంది చూడండి. ఇది శృంగారం ఘట్టం అంటే. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర. ఏకాంతమ్ముననున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియకాక. మును వచ్చిన చోవ చొప్పు నెరుంగవే, మును వచ్చిన తోవ చొప్పు నెరుంగవే. ఎల్లిదమై తిమికాంతలు మాటలేటికి. ఈ మాటలన్నీ కూడా నర్మగర్భంగా శృంగారంలో అద్దె అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయి ఈ మాటలు. ఇందులో ఏంటి చులకనైపోయాం ఆడవాళ్ళం, ఒంటరిగా ఆడపిల్ల కనిపించిందని చెప్పేసి ఏదో వంకెట్టుకుని పలకరించాలని పలకరిస్తున్నావు నువ్వు. నువ్వు వచ్చిన దారి నీకు తెలియదా వెళ్ళటానికి అంటే కోపంతో ఉంటుంది. ఇందులో ఇదంతా శృంగారమే. ఇక్కడ ఇందులో ఈ పద్యంలోనండి మీరు శ్రోతలు ఇష్టమైతే మీకు ఏదైనా అభిరుచి ఉంటే ఇందులో శృంగారమయమైనటువంటి పదబంధం. మును వచ్చిన త్రోవ చొప్పు నెరుంగవే. ఇందులో అంతరార్థం గ్రహించడానికి ప్రయత్నం చేయండి. సరే ఇదైపోయింది, వాడు ఎక్కడా లొంగేటట్లు లేడు. చెప్పకు మీ తుచ్చ సుఖాలు మీసాలపై తేనియల్ అంటున్నాడు. ఏటా మీరు యజ్ఞయాగాదులు చేస్తున్నారు, మా భోగాలు అనుభవించడానికి కదా, మా ఒళ్ళు బాలటానికే కదా మీరు ఇవన్నీ యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు ఉదాన ధర్మాలు చేస్తున్నారు. అవేమీ అక్కర్లేకుండా నీకు ఎదురొస్తుంది ఈ భోగం, ఎందుకు కాదంటున్నావు అంటే ప్రవరుడు చెప్పకు మీ తుచ్చ సుఖాల్ మీసాలపై తేనియల్. పెద్దని చూడండి, ఆ బాలుడు చూడండి, అందుకనే వాడిని పెద్దన అన్నారు. నువ్వు చెప్పకమ్మా, ఇంక బాధించదలుచుకోలేదు, ఆమెతోటి బాధించట్లేదు, నువ్వు చెప్పద్దు, ఇవి తుచ్చ సుఖాలు, మీసాల మీద తేనెలు లాంటివి. మేము యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు చేసేది ఈ స్వర్గ సుఖాల కోసం కాదు, మోక్షం కోసం. మోక్షం వేరు, స్వర్గం వేరు అని చెప్తే ఇక లాభం లేదు, వీడు జారిపోయేటట్టున్నాడు వెళ్ళిపోతాడు అని చెప్పేసి పరాకాష్ట శృంగారానికి. నిజానికి ఇది ఆభాస శృంగారం అంటారు. ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేయసీ ప్రియుల మధ్య నడిచినటువంటి శృంగారాన్ని వర్ణిస్తే అది మంచి శృంగారం అవుతుంది, అమలిన శృంగారం అవుతుంది. ఇక్కడ ఒకళ్ళేమో కోరుకుంటున్నారు, ఇంకోళ్ళు వద్దంటున్నారు. దీన్నే రసాభాస అంటారు, ఆభాస అయిన శృంగారం అంటారు. అయినా సరే ఇందులో శృంగారం పండించాడు పెద్దను. ఏం చేస్తుంది, వెంటనే వాటేసుకుంటాడు. అది చెప్తాడు చూడండి పదాలు. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై అంచుల్ మోవగ గౌగిలించి అధరం వాసించిన హా శ్రీహరియంచు తదంసద్వయంబునంకి తొలంగంద్రోచే. చూడండి ఇకేం చేసింది, ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై అంచులు మోవగా. వాడిని గట్టిగా వాటేసుకుంది, గట్టిగా బిగియార కౌగిలించుకుంటేనే పై అంచులు తాపుతాయి అవతల వాడి హృదయానికి. అలా కౌగిలించుకుంటే తోసేశాడు, అంశద్దయం వంటి ఆ రెండు భుజాలు పట్టుకుని తోసేశాడు. ఇంకది కౌగిలించుకొని అధరం భాషించిన. అప్పటికి ఇంకా తెలుగు సాహిత్యంలో ముద్దు రాలేదు, అందుకనే దాని చమత్కారంగా అధరము ఆశించింది అలా అలా అని వదిలేశాడు పెద్దను. ఈనాడైతే మనం రాయదలుచుకుంటే ముద్దు పెట్టి గాఢ ముద్ర వేసింది అని రకరకాలుగా చుంబనాన్ని మనం వర్ణించవచ్చు ఈవేళ. అప్పుడు మాత్రం పరిమితులు ఉండేవి, శృంగార వర్ణనకి సైతము పరిమితులు ఉండేవి. పచ్చి శృంగారము వర్ణించేవారు కాదు. కానీ మనం చాలామంది ఈ ప్రబంధాలంతా పచ్చి శృంగారమే అంటున్నారు.
అరే ఈవేళ సినిమాలో ఒక్క సీన్ చూడండి, అది అసలు ఎవడైనా సంస్కారం ఉన్నవాడు చూడగలుగుతాడా? ఆ శృంగార దృశ్యాన్ని నడి బజార్లో పెట్టుకుంటాడా ఎవడైనా శృంగారం దుకాణం? వదిలేండి అని. ఇక ఇది అలసాని పెద్దని వారి శృంగారం. నిజంగా ఇవి చదువుతుంటే కూడా మనకి ఆ ప్రవరుడు అలా చేయటం మనకి బాగానే ఉంటుంది, వరోధిని చేయటం కూడా మనకి నచ్చుతుంది. అందులోని గమ్మత్ అది. ఇక్కడ అది పెద్దన యొక్క ఆ కవిత్వ పటుత్వం. అది పెద్దనలో ఉన్నటువంటి కవిత్వ పటుత్వ శక్తి అలాంటిది. సరే, ఇంక వదిలేస్తే పరాకాష్ఠగా మంచి రసానుభూతి మనకి కలగటానికి ఒక పద్యం కొడాలి సుబ్బారావు గారిని. ఇంకా చాలా మంది చెప్పాలనుకున్నాను కానీ మనకి సమయం, ఇది ఎంత చెప్పుకున్నా తరుగుతో. రసాస్వాదం అంటే రసార్ణవం, అది మహాసముద్రం. అందులో నడిమధ్యకి వెళ్ళొస్తే మళ్ళీ ఒడ్డుకు రాలేము మనం సామాన్యులం. సరే, ఆ కొడాలి సుబ్బారావు గారు కృష్ణదేవరాయల రాజధాని నగరం హంపి విజయనగరం, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఈయన 19వ శతాబ్దం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉన్నటువంటి వారు ఎవరు? కొడాలి సుబ్బారావు. ఆయన ఆ తుంగభద్ర నదిలోకి దిగాడు. దిగి ఇలా చూశాడు అవన్నీ, ఆ విజయనగర సామ్రాజ్య వైభవం అంతా కూడా. ఆయన ఒక పద్యం చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పద్య భావం తెలుసుకొని ఈ పద్యాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. అంత గొప్పగా రాశాడు పద్యం. అంటే మిగతా కవులు రాయలేదని కాదు, మనకి ఎక్కడ తవ్వితే అక్కడ బంగారం దొరికేదిట. వేంగీర సామ్రాజ్యంలో వేంగి ప్రభువులు పరిపాలన, రాజ్య పరిపాలన చేసేటప్పుడు బొట్టన వేలుతో నేల తవ్వితే చాలు అక్కడ కాసులు దొరికేవిట. గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తారు ఆంధ్ర ప్రశస్తిలో. ఇక్కడ ఈ పద్యం కొడాలి సుబ్బారావు గారు పద్యం చెప్పుకొని ముగిద్దాం కాండి. శిలలు ద్రవించి ఎచ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల. శిలలు ద్రవించి ఎచ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల. గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు. మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాప రభసంబు ఒక స్వప్న కథావశేషమై. ఎంత గొప్ప పద్యం వచ్చిందండి. ఆ మహావైభవం మన కళ్ళ ముందు లేదు. ఎంత దుఃఖం, ఆవేదన, కరుణ రసాత్మకమైనటువంటి దృశ్యం అది. అరే నిన్న మొన్న 15వ శతాబ్దం మనకి ఎంత అండి? 500 సంవత్సరాల పూర్వం, 500-600 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఆ నిర్మాణాలు ఈవేళ శిథిలావస్థకి అయిపోయాయి. ఏమంటున్నాడు చూడండి, శిలలు ద్రవించి ఏడ్చినవి. శివలు రాళ్ళు కరిగిపోయి ఏడుస్తున్నాయి. ఎక్కడ ఏడుస్తున్నాయి? తుంగభద్ర లోపల. ఆ తుంగభద్ర నది నీళ్ళలో ఏడుస్తున్నాయి. అసలు ఆ భావం ఆ కొడాలి సుబ్బారావు గారికి ఎలా వచ్చిందో జీర్ణములైనవి అరిగిపోతున్నాయి, ఆ నీటి ప్రవాహానికి శిథిలమైపోతున్నాయి. కొండముచ్చు గుంపులకు గుడి గోపురమ్ములు సభాస్థలులయ్యే. ఇంకా కొండముచ్చులు తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం వెడితే అదే దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఆ గుడి గోపురాలు కొండముచ్చులు తిరుగుతున్నాయి. అక్కడ ఉన్నాయి ఆ మహత్తరమైనటువంటి శిల్ప సంపద అంతా కూడా ఈ తుంగభద్ర నదిలో పడిపోయింది. ఆ మహమ్మదీయులు దండయాత్రలు చేసి ఆ రావి పగలగొట్టి పడేశారు, నదిలో పడేశారు. అంత కచ్చి వాళ్ళకి. ఇది దృశ్యం అక్కడ చూస్తూ ఒక స్వప్న కథావశేషమై. మనకి రాత్రి కళ వచ్చిందనుకోండి, ఆ కళ వస్తే పూర్తిగా గుర్తుండదు, కొంతే గుర్తుండదు. ఇది కూడా ఒక కళ మిగిలిపోయింది. ఏమిటా మిగిలిపోయినది? చరిత్రలో మునిగిపోయినది. ఇది చరిత్రలో మునిగిపోయింది, మనం చూద్దామన్నా కనిపించింది. చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాధిపోజ్వల. ఆంధ్రదేశం, ఆ శ్రీకృష్ణదేవరాయలు యావత్ ఆంధ్రదేశాన్ని ఒక గొడుగు కిందకి తెచ్చాడు. శత్రుశేషం లేకుండా చేశాడు. శత్రువులు కన్నెత్తి చూడరాని
విధంగా ఈ సామ్రాజ్య స్థాపన చేశాడు. అంత కట్టుదిట్టంగా చేశాడు. అది చరిత్రలో మునిగిపోయింది. ఆంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాపరభసంబు. అది మామూలు విషయం? అది ఆ యుద్ధాలు మామూలు యుద్ధాలా? అదంతా విజయ ప్రతాప రభసం. అదంతా కూడా ఆ విజయావేశము, ఆ వీరావేశాలు, ఆ యుద్ధాలు, ఆ వేగము అన్నీ కూడా ఒక స్వప్న కథావశేషంగా మిగిలిపోయింది మనకి అని కన్నీటి ధారలు కురుస్తాయి మనకి. ఇది కరుణరసం అంత గొప్పది. ఈ కరుణరసాన్ని బహుముఖాలుగా కీర్తించి తాను సృష్టించేవాడు. ఈ రససిద్ధి పొందినటువంటి వాడు భవభూతి సంస్కృతులు. అయ్యా, ఎంత సమయం ఉందంటారు? నాకు ఇంకెంత సమయం ఉంది? నమస్తే. స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిన్మయీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అన్న సంతోషం అండి. ధన్యవాదాలు. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.